నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్‌కి. నాన్ సింక్‌లో కాంగ్రెస్. ఏంటి? ఆ సంగతి ఏంటి? అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్‌లో? ఒకటి ఈడ అదే ఉన్నది. నాన్ సింక్‌లో కాంగ్రెస్ అని చెప్పి ప్రేమ్ సాగర్ రావు ఫోటోను హైలైట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యం. అయితే రీసెంట్‌గా ఒక ఎమ్మెల్యే 2 సంవత్సరాలు ఇంత సంపాదించొచ్చా అనేది క్వెషన్ మార్క్ ప్రేమ్ సాగర్ రావు మీద ఉంది. ప్రెస్ మీట్ పెట్టిండు. నేను చేయలేదన్నాడు. చేసిర్రని చెప్పి ఒక ఎమ్మెల్యే ఎట్లా సంపాదిస్తాడు ఇంతగానో, అసలు ఎట్లా వచ్చినాయి మనోనికి ఆస్తిపాస్తులు అనేది పెద్దగా చర్చ జరిగింది. అయితే ప్రేమ్ సాగర్ రావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి నేపథ్యం చాలా విడ్డూరమైనటువంటి నేపథ్యం. ఎందుకంటే ఆయన ప్రతిపక్షాలందిట్లే ఎవరైతే వార్తలు ప్రచురించే వాళ్ళని అనలే. నా సొంత పార్టీ వాళ్ళే నన్ను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సొంత పార్టీ వాళ్ళే నన్ను రోడ్డు మీదకి లాగాలని చూస్తున్నారు. సొంత పార్టీ వాళ్ళే నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు చెప్పినటువంటి మాట. అసలు ఎవరు ఆ సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు? అసలు కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, హైకమాండ్ పెద్దలకు అత్యంత సన్నిహితమైనటువంటి ఒక మహిళ, ఆమెనే రాజ్యసభకు పోటీ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు కుట్ర చేసినటువంటి నేపథ్యం చూసాం. అంటే ఒక వివాదం తర్వాత వివాదం డీవేట్ అవుతా వస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిపాలన అని చెప్పడానికి నిదర్శనం. ఒకవైపు తుంగతుర్తి, ఒకవైపు ఇంకో అంతకుముందు జహీరాబాద్, అంతకుముందు అసంతృప్తికి సంబంధించినటువంటి నేతలు గాంధీ భవన్ కాడ హల్చల్ చేయడం, కొట్లాడడం, పంచాయతీ. ఒకవైపు ఖమ్మం సంబంధించినటువంటి నేతలు, ఒకవైపు అన్ని జిల్లాల నుంచి వచ్చి గాంధీ భవన్ కాడ పంచాయతీ పెట్టడం, ఒకవైపు జగిత్యాల ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అయింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి డాక్టర్ సంజయ్, ఆల్రెడీ 40 ఏళ్ల నుండి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి జీవన్ రెడ్డి, ఇద్దరి మధ్యలో పొత్తు కుదర్చలేక విఫలమైపోయింది కాంగ్రెస్ పార్టీ. అసలు జీవన్ రెడ్డి 44 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పనిచేసి తట్టుకోలేక ఎవరు మాట్లాడతలేరు, ఎవరు సపోర్ట్ చేస్తలేరు అని చెప్పి పార్టీ మారినటువంటి 77 ఏళ్ల సమయంలో పార్టీ మారాల్సి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీలో ఎంత ఇబ్బంది అవుతుందో ఆలోచన చేసుకోవాలి. సొంతంగా ఉండి పొమ్మన లేక పొగబెట్టడం అంటే అదే అంటారు కదా. అంతకంటే ముందు చాలా సీనియర్, గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు బీఫాములు పంచినటువంటి పొన్నాల లక్ష్మయ్య గారు బయటికి వెళ్ళిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో మెదగలేక. ఇది ఒకప్పటి కాంగ్రెస్ కాదు, నేను ఇప్పుడున్నటువంటి కుహాన మేధావులతోటి, కాంగ్రెస్ లీడర్లతో నేను ఉండలేను అని చెప్పేసి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. జీవన్ రెడ్డి అట్లే పోయాడు. చాలామంది తట్టుకోలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో. నిజంగా పనిచేసినటువంటి వాళ్ళకు కార్పొరేషన్ పదవులు లేవు, కనీసం గాంధీ భవన్లో మాట ముచ్చట లేదు. అలాంటి వ్యక్తులు ఈరోజు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో సొంత వ్యక్తే నన్ను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే అసలు ఎవరు? డైరెక్ట్గా అక్కడ ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారి పేరు బహిరంగంగా వినిపిస్తూ ఉన్నది. ఆ జిల్లా మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి నన్ను ఇరికేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఎవరికి వినేటువంటి వ్యక్తిని కాదు, అసలు నన్ను ఎందుకు ఇరికేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ట్రై చేస్తూ ఉన్నది, దాంట్లో మంత్రి గారు ఎందుకు ట్రై చేస్తున్నారు, ఏం అవసరం ఉన్నది? ఆయనది జిల్లా సరే ఉండొచ్చు, మంత్రి రాష్ట్రం మొత్తం చూసుకోవచ్చు, నా మీద ఏంది పెత్తానం? అసలు ఏం జరుగుతూ ఉన్నది నా మంచిర్యాల్లో అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. వార్తాపత్రికలన్నీ కూడా కొంత హల్చల్ చేస్తూ ఉన్నటువంటి విషయం. ఏ విధంగా చూడొచ్చు అంటే, కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి తోటి ఒక కమిటీ వేసి తర్వాత అవి దాంట్లో కొట్లాటలై తుంగతుర్తి, గతంలో అదే తుంగతుర్తికి సంబంధించినటువంటి ఇష్యూ కోమటిరెడ్డి బ్రదర్స్ని టార్గెట్ చేస్తూ
అదే మళ్ళీ ఇప్పుడు కోమటిరెడ్డి టార్గెటెడ్గా మందుల శామ్యుల్ని ముందలకు వదిలింది ఎవరు? అసలు మందుల శామ్యుల్ ఇష్యూని టేకప్ చేసి నీ అనుకున్న శామ్యుల్ ఎవరేమన్నా చూసుకో అని చెప్పి ఎన్నుదంటున్నటువంటి వ్యక్తులు ఎవరు? కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు హేమీలు అని చెప్పుకున్నటువంటి వాళ్ళకి ఈరోజు ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంది? అంటే రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కలహాలు, కొట్లాటలు ఉధృతమవుతా ఉన్నాయి. ఎవరికి స్వలాభం కోసం వాళ్ళు కొట్లాటలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల దగ్గరికి పోయిన వ్యతిరేకత, లీడర్ల కాడికి పోయిన సొంత పార్టీల మీద వ్యతిరేకత, వివిధ రకాలుగా వివిధ పరిస్థితులల్లో ఎన్నో కోణాలు ఉన్నాయి, ఎన్నో కోణాలు. దీనికి సంబంధించినటువంటి ఒకసారి మాట్లాడుకుంటే ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించినటువంటి ఇష్యూ బయటికి వచ్చింది కదా, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకొకటి వస్తుంది. అంటే ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి సమన్వయం చేయలేకపోతా ఉన్నాడు రాజకీయ నాయకులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను. పిసిసి చెప్పింది ఫైనల్ ఉంటుండే గతంలో, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. మహేష్ కుమార్ గౌడ్కి రేవంత్ ఎంత చెప్తే అంత. రేవంత్ పిసిసియా లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అనే కోణాన్ని కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చర్చలు జరుపుతా ఉన్నారు బయట. ఏమున్నది పిసిసికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి ఇంత పొడుగో ఛానల్ ఉంటుంది. ఆ పొడుగు ఛానల్లా పిసిసిని పొట్టు వేస్తారు. పొల్లు. మరి పిసిసిని ఏమన్నా మార్చేటువంటి అవకాశం ఉన్నదా? అంటే ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ మీద రిటర్న్ కావడం ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. మరి చూడాలండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల కలహాలు ప్రేమ్ సాగర్ రావుతో ఆగిపోతాయా, లేకపోతే ఇంకెవరైనా? రీసెంట్గా మందుల శామ్యుల్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి అది అయిపోకముందే ఇక్కడ ఇంకొకటి. మరి ఎందుకు సొంత నేతల మీదనే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, ఎందుకు ఈ దాడికి, అంటే సొంత నేతలను ఇరికించాలని ప్లాన్ ఎందుకు చేస్తూ ఉన్నారు అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పార్టీ కార్యకర్తలకు బలంగా పనిచేసి ఈరోజు గెలిపించినాక ఈరోజు మీరు కొట్లాడుకుంటున్నారు అని చెప్పి కూడా పబ్లిక్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మీ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ ఇన్ విత్ సిటిజన్ పల్స్.